ఇక్కడ ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారు. మన ఎలక్షన్లు కూడా 8 సీట్లు వచ్చినాయి కదా. అప్పుడు మనకు ఓటు బ్యాంక్ పెరిగింది. ఇప్పుడు కూడా ఈ మన 8 సీట్లు అంటే మనకు దగ్గర 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు. ఒక్కొక్క మన జిల్లాకు 10-12 మంది ఉంటారు కదా పాత జిల్లాలలో. అంటే మన ఓట్ బ్యాంక్ పెరిగింది. వీళ్ళు కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ రావచ్చు. దానికి మనం ఆలోచించిన కార్యకర్తలు మనం అనుకున్నంత ముందుకు వస్తలేరు. ఈ డబ్బు కొంచెం పనిచేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు కంపల్సరీ 500 మొన్న వేయించారు. బీజేపీ వాళ్ళు ఇవ్వరు డబ్బులు. అది దానికి కొంతమంది డబ్బు కాసేపటి కూడా ఆటేస్తారు. ఎంఐఎం అంటే ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ అంతా ఒక దక్కేస్తారు. ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. వీళ్ళంతా పంచుకుంటారు. బీజేపీ మన హిందువులు అక్కడ మనం గెలుచుడు కష్టమే. అది బాగా హార్డ్ వర్క్ చేసింది బాగానే. ఆమె హాస్పిటల్స్ ఉన్నాయి, చాలామందికి బీదలకు వాళ్ళకు ముస్లింలకు అందరూ సాయం చేసింది. ఆమె మంచిదే. కానీ వాళ్ళు 1 వేలు వేసారు, రిగ్గింగ్ చేసారు. మేము చూసినాము చాలా వరకు. అక్కడ ఏం చేయలేరు వాళ్ళు. అక్కడ బీజేపీ మన ఇక్కడ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఆటలు నడిపాయి. అందుకే అప్పుడు భయపడతారు. ఇప్పుడు ఏం చేస్తారు, మన హిందువులు 3 దిక్కులో పంచుకునేవారు. మనోళ్ళు గెలవరు అట్లా కంపల్సరీ. అది అంటే ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీకి కాంగ్రెస్కి ఉన్నటువంటి గట్టి పోటీ బీఆర్ఎస్కు లేదు. అంటే బీఆర్ఎస్ ఈరోజు ఈ పరిస్థితులు ఉందంటే దానికి కారణం ఏమని చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళనే వెంటాడుతున్నాయి. కేసీఆర్ గారు ఏం చేశారు, డెవలప్మెంట్ చేసిండు. కానీ ప్రతి ఒక్కరిను జైలు వేసుడు, ఇబ్బంది పెట్టుడు, ప్రతి ఒక్కరిని ఒక్కరిని కాదు, ఈవెన్ నన్ను కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను వాళ్ళ దిక్కు మాట్లాడకపోతే వాళ్ళని తీసుకుపోయి లోపడేసుడు, ఇలా చేసుట్లా ఆయన దెబ్బతిన్నాడు. లేకపోతే మళ్ళీ మన ఈ కవిత ఒకటి వాళ్ళందరూ ఇవన్నీ లేకపోతే కవిత స్కాము అది ఇది ఇవన్నీ లేకపోతే మళ్ళీ ఆయన గెలుసు. ఇప్పుడు ఆయన 0కి వచ్చిండు. ఆయన రాడిగా నెక్స్ట్ గవర్నమెంట్కు ఆయనకు కాంగ్రెస్కి మా బీజేపీకే ఉండొచ్చు బహుశా. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లే తప్పులు చేసి ఆగస్టు దాకా వెళ్ళే టైం ఉంది. ఆగస్టు తర్వాత వీళ్ళు ఏం జరిగినా జరగచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవచ్చు కూడా. మళ్ళీ నెక్స్ట్ టీఆర్ఎస్ బీజేపీకే ఉంటుంది మనకు. భారత్ మాతాకు జై, జై హింద్. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలే, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలే. ఈరోజు తెలంగాణలో ఓటు బ్యాంక్ పెరిగిందంటే బండి సంజయ్తోనే. బండి సంజయ్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి అసలు మొత్తం ఆయన హైలైట్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మార్చారు కాబట్టి కొంచెం ఓటు బ్యాంక్ తగ్గింది. మనకు మొన్న గవర్నమెంట్ వచ్చేదే మిస్ అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా మనకు 8 సీట్లు వచ్చినాయంటే అర్థం చేసుకోండి. 8 సీట్లు వచ్చినాయంటే మనకు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు. అది పార్లమెంట్లో కూడా మెజార్టీ వస్తుంది. ఇప్పుడు 240 సీట్లు దాటుతున్నది. ఇవి మనకు వాళ్ళది 90 సీట్లే వచ్చినాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ డెవలప్మెంట్ ఏం చేసిందని కొంతమంది అడుగుతారు. వాళ్ళు ఒకటే చిన్న ఊళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఇంటింటికి బాత్రూములు ఒకటి, వాళ్ళు చనిపోతే కూడా దానం చేసేందుకు కూడా మన బీజేపీ గవర్నమెంటే. అది అన్నీ తెలుసు. చెత్త ఊడ్చేందుకు కూడా బీజేపీ గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఆ చెత్తలు కానీ బండ్లు కానీ ఏది కానీ ప్రతి ఒక్కరికి ఊళ్ళలో తెలిసిపోయింది జనానికి. అందుకోసమే బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడని ప్రజలు కోరుకుంటుర్రు. మొన్ననే మిస్ చేసినాము, ఎందుకు వేసినాము కాంగ్రెస్కి ఓటు అని తలకాయ కొట్టుకుంటుర్రు ఊళ్ళల్లో మీద తిరుగుతుంటే. మొన్న బీజేపీ అసలు బీజేపీకి అయితే బాగా డెవలప్మెంట్ అవ్వు, అనవసరంగా కాంగ్రెస్కి వేసినాము, ఏదో దీనికి దానికి ఆశపడని ఊళ్ళో చిన్న ముసలోళ్ళు జనాలు, చిన్న ఓల్డ్ మెన్ 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా అలా ఫీలింగ్ కార్డుకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఇమ్మీడియట్లీ కంపల్సరీ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు మేము ఎందుకంటే ఊళ్ళలో మొత్తం తిరుగుతాం కదా, మన పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగినాం. అనవసరంగా మొన్న బీజేపీకి ఎత్తి అయిపోవు అని చాలామంది అనుకుంటారు. దీనికి బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు ఫుల్ మేడతో గెలుస్తారు. ఆయన చేయబట్టి మన తెలంగాణలో చాలామందికి ఇంటింటికి బీజేపీ కమలం పువ్వు గుర్తు అంటే ఏందో తెలిసేపట్టి చేసిండు. భారత్ మాతాకు జై, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి.